ఈరోజు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్ వారు పార్లమెంట్ సంబంధించిన లోక్సభ సంబంధించిన షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్తో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈరోజు అమలుకి రావడం జరుగుతుంది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం 4th ఫేజ్లో మనకి ఎన్నికలు ఉంటాయి. అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఈరోజు 16th మార్చ్లో జరగడం. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గెజెట్ నోటిఫికేషన్ 18th of April 2024. Last date of making nominations 25th of April 2024. Date of scrutiny 26th of April. Last date of withdrawal of candidate 29th April. ఎన్నికలు రోజు పోల్ డే 13th May 2024. Date of counting 4th of June 2024. ఈ షెడ్యూల్ రావడం జరిగింది. ఈ విషయానికి మనం వనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి పోలింగ్ సంబంధించిన అన్ని విషయాలు కావచ్చు, మోడల్ కోడ్ అమలు చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా వేరియస్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇచ్చిన గైడ్లైన్స్కి అమలు చేసుకోవడానికి వేరే టీమ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ అన్ని విధానాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్స్, అదేవిధంగా ఓటర్ జాబితా, ఈవీఎం, ఈ 3 విషయాలకు సంబంధించిన మన జిల్లాలో మన అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్నికలు కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా మీ ద్వారా అందరికీ కోరేది ఏదంటే, ఈ ఎలక్షన్లో మనం ప్రత్యేకంగా పద్ధతిపరంగా నిర్వహించడానికి అందరూ స్టేక్ హోల్డర్స్, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, క్యాండిడేట్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రత్యేకంగా ఓటర్స్ కావచ్చు, వారందరూ, అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు సిబ్బంది, వారికి ఇచ్చిన అదేవిధంగా వారికి ఉన్న బాధ్యతలు, వాళ్ళకి ఉన్న డ్యూటీస్ ప్రత్యేకంగా నిర్వహించాలి. ప్రత్యేకంగా అందరూ కూడా సహకరించాలని ప్రత్యేకంగా కోరుతున్నాం. ఎన్నికలు వచ్చేసరికి ప్రత్యేకంగా సిఈసి గారు హైలైట్ చేసిన విషయంలో ఇవి అంతా చేయడానికి అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. దీంట్లో వచ్చిన కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. దాంట్లో 4M అని వారు చెప్పడం జరిగింది. దాంట్లో మసల్ కావచ్చు, మనీ కావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఇవన్నీ అరకట్టు చేసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధంగా ఉంది. అందరికీ కోరేది అంటే మసల్ పవర్, మనీ పవర్ అట్లాంటి చర్యలు అట్లాంటి యాక్టివిటీస్ చేయకుండా వారు ఉన్న గైడ్లైన్స్, ఉన్న ఎథిక్స్ ఫాలో చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. ఎవరైతే ఎక్కడైనా వయలేషన్లో కనిపిస్తే వారి మీద కూడా కఠినాత్మక చర్యలు, చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మిస్ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి ప్రత్యేకంగా అందరికీ కోరేది ఏంటంటే, మీకు వచ్చిన సమాచారం ఒకసారి మీరు వెరిఫై చేసిన తర్వాతనే ఫార్వర్డ్ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ప్రెస్ మీడియా మిత్రులు కూడా కోరేది ఏంటంటే, ఒకవేళ ఒక మిస్ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరిగింది, ఒకవేళ అనుమానాస్పదంగా ఉంది, సంశయంగా ఉంది అంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర లేదంటే సంబంధించిన అధికారుల దగ్గర ఒకసారి వెరిఫై చేసిన తర్వాతనే మీరు మీ ఛానల్స్ కావచ్చు, మీ ప్రింట్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కవర్ చేసినప్పుడు, సోషల్ మీడియాలో కూడా కవర్ చేసినప్పుడు వెరిఫై చేయాలని కోరుతున్నాం. మనం అందరూ సహకరిస్తేనే ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కంట్రోల్ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో రావడం జరిగింది కాబట్టి అది అమలు చేసుకోవడానికి అందరూ సహకరించాలి. మా టీమ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ డిజిటల్ యుగంలో ఎన్నికల్లో కూడా సహకరించడానికి అందరూ కి సౌకర్యాల కోసం కొన్ని యాప్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్, దాంట్లో ఓటర్ నమోదు చేసుకోవడం కావచ్చు, వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అది తెలుసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే దాంట్లో ఫామ్స్ ద్వారా అది అన్నీ దాంట్లో అవైలబుల్ ఉంటుంది. రెండోది ఏదంటే సివిజిల్ యాప్, ఎంసీసీ వయలేషన్ సంబంధించిన ఏదైనా కోడ్ వయలేషన్ సంబంధించిన ఇష్యూ ఉన్నప్పుడు ఎవరైనా ఆ యాప్ ద్వారా దాని నుంచి మాకు కంప్లైంట్ రేజ్ చేస్తే 100 నిమిషంలో అది పరిష్కారం చేయడానికి అక్కడ టీమ్స్ రీచ్ అయ్యి దానికి సిచ్యువేషన్ బట్టి యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. దానికి టీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా నో యువర్ క్యాండిడేట్ కేవైసీ యాప్ ఒకటి మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. దాంట్లో క్యాండిడేట్స్ వారి వివరాలు అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఆ యాప్ ద్వారా వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ వివరాలు ఏంటి, ఇవన్నీ ట్రాన్స్పరెంట్ మేనర్లో కనిపించే విధంగా అక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ క్యాంపెయిన్ సంబంధించిన విషయంలో చాలా పర్మిషన్స్లు మనం ఇస్తూ ఉంటాం. దాని గురించి సువిధ యాప్లో ఈ విషయాలు మనం తెలియజేస్తున్నాము. సో మీ ద్వారా ఇవన్నీ అవగాహన ప్రజలు కూడా తెలియాలని మీకు కోరుతూ వచ్చే ఎన్నికలు అంటే చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్, ఈ విషయంలో అంటే ఎన్నికలు మనకి ఒక గౌరవంగా ఉన్న సందర్భం కాబట్టి ఆ విషయంలో అందరూ సహకరిస్తూ ఈ ఎన్నికల పండుగకి అందరూ భాగస్వామిగా అవుతూ
ప్రత్యేకంగా భారీ నంబర్స్లో ఓట్ చేయాలని మీకు అందరికీ మీ ద్వారా కోరుతున్నాం. అందరికీ మళ్ళీ ఒకసారి ఈ ఎన్నికల షెడ్యూల్ తెలియజేస్తూ, మోడల్ కోడ్ వచ్చిన విషయం తెలియజేస్తూ అందరూ పోల్ డే వచ్చి ఓట్ చేయాలని కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు.